లీడ్ కోడ్ రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. ఈ ప్రాబ్లంలో మనకు ఒక అరే అయితే ఇస్తాడు లైక్ నమ్స్. ఆ నమ్స్లో మనకు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఫైనల్ ఆన్సర్లో మనం ఆ నమ్స్లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు మన 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఫైనల్ ఆన్సర్లో మనం 1 అనేది 1 టైం మాత్రమే రిపీట్ చేయాలి. అండ్ దాన్ని ఎన్ని ఒరిజినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ నంబర్ని రిటర్న్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం 1, 2 ఉంది అంటే కౌంట్ 2 కాబట్టి మన అవుట్పుట్లో 2 అని ఇచ్చాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనకేంటి అన్ని చాలా డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ డూప్లికేట్ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేయాలి. లైక్ 0, 1, 2, 3, 4 అవి మాత్రమే ఒరిజినల్. ఇప్పుడు మన కౌంట్ అనేది 5 అవుతుంది. ఆ 5 అనేది మనం ఫైనల్ గా రిటర్న్ చేస్తాం. కోడ్ ఎలా రాయాలో చూద్దాం. int j equal to 0 for I equal to 1, I is greater than nums.len అంటే లూప్ వేసాం. if nums of I is not equal to nums of I minus 1 అంటే ఇప్పుడు ఏంటి ఫస్ట్ 1 అంటే ఈక్వల్ ఉంది, 1 2 అంటే నాట్ ఈక్వల్ అంటే nums of I is not equal to nums of I minus 1. అప్పుడు ఏం చేస్తాం, ఈ 2 అనేది 1 ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం అండ్ జేని ఇంక్రీజ్ చేస్తాం అంటే కౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది, అప్పుడు J2 అయింది. ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, నమ్స్ అనేది 1, 2 ఉంటుంది నమ్స్ అనే అరేలో అండ్ కౌంట్ అనేది 2 ఉంటుంది. అదే మనం కోడ్ లాగా రాసాం. ఇఫ్ నమ్స్ ఆఫ్ I is not equal to nums of I minus 1 అప్పుడు ఏం చేస్తాం, నమ్స్ ఆఫ్ J ప్లేస్ లో నమ్స్ ఆఫ్ I ని రిటర్న్ చేస్తాం అండ్ Jని ప్లస్ చేస్తాం. ఫైనల్ గా మనం Jని అయితే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మన కోడ్ అనేది యాక్సెప్ట్